పట్నానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణం, పచ్చడి చెట్లు, తీరొక్క తోటలు, పువ్వుల వనాలు, పిండుకొని పాలు తాగటానికి ఆవులు, పెరట్లనే తెంపుకొని వండుకునే కూరగాయలు, బలాన్నిచ్చే కొబ్బరి బొండాలు, తేట గాలి, స్వచ్ఛమైన నీళ్లు, జలకాలాడటానికి స్విమ్మింగ్ పూల్, సకల సవలతుల బంగ్లా, తీర్వాటం చేసుకొని ఆరానికోపారి ఇంటోళ్ళంతా పోయి మనసు తుర్తి వేసుకునుడు, అంతా చూసుకుంటానికి పనోళ్ళు. ఫామ్ హౌస్ అంటే గట్లుంటది. సరే పైసలుంటే ఎవ్వలి జిందగా అల్లది, కానీ రూల్స్ తప్పి కట్టినందుకే ఇగో గిట్లా. అవు జన్వాడ ఫామ్ హౌస్ కాన్నే సెకండ్ సర్వే నడిచింది. నిన్న ముగ్గురు ఆఫీసర్లు వస్తే అలా ఆరుగురు, ఇద్దరు రెవెన్యూ, ఇద్దరు ఇరిగేషన్, ఇద్దరు సర్వేయర్లు. ఆ కొసకెళ్ళి ఈ కొస దాకా కొలతలేసిండ్రు మిషన్లతోటి. ఇక ఇడుచుడు ముద్దుగా నాల మీదనే గేట్ కట్టిండ్రు. అప్పట్లో 60 మీటర్లు ఎడల్పుంటే రికార్డులనేమో 20 మీటర్లు చూపిస్తుంటే ఈడ చూస్తే 2 మీటర్లు చూతలేదు. ఈ ఫిరంగినాల 50 కిలోమీటర్లు ఉండేది, ఇప్పుడు 21 కిలోమీటర్లే అగుపడుతుంది. మీదికెళ్ళొచ్చే వరద నీళ్ళు జన్వాడకెళ్ళి కోక పేట, మణికొండ, పుప్పాలగూడ, షేక్పేట, ఖైరతాబాద్ మీదికెంచి హుస్సేన్ సాగర్ లో పడుతుండేనట. మొత్తం కబ్జాలు చేసి ఖతర్నాక్ ఫామ్ హౌజులు కడుతుంటే ఏలేటోళ్ళు మేము కట్టుకున్నాం మీరు కట్టుకోర్రు అన్నట్టు కళ్ళు మూసుకున్నట్టుండ్రు. లేలే ఇది నాది కాదు మా దోస్తుది, నేను లీజ్ తీసుకున్నా గంతే అంటాడు రామన్న. మరి దోస్తు రూల్స్ తప్పి కడితే ఎట్లా ఊకున్నాడు? గట్ల కట్టిందని మున్సిపల్ మంత్రిగా సార్ ఎట్లా లీజుకు తీసుకున్నాడు? 3 బందోబస్తు గేట్లు దాటి కిలోమీటర్ దూరం పోతే గప్పుడు బంగ్లా వస్తదట. నడివిట్ల సెక్యూరిటీ, చుట్టూరా సీక్రెట్ కెమెరా. కూలగొట్టద్దని కోర్టుకు పోతే మొదలు కాయిదాలు దుడురని హైడ్రాక్ ఆర్డర్ వేస్తే 2 సర్వేలు జరిగినాయి ఇప్పటికీ. ఇక జన్వాడ ఫామ్ హౌస్ కాడ ఏం జరుగుతుందో చూడాలి.